తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ నందు డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ప్రజాప్రతినిధులు తెలియజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గాంధీపురం పంచాయతీలోని 10, 11, 12, 13 వార్డులో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పర్యటించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా పి. మురళి మాట్లాడుతూ ప్రధానంగా 11వ వార్డులో గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీ రూపంలో తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడం, ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా డబ్బులు పెట్టుకుని డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రోడ్డుపై అక్కడికక్కడ గుంతలు ఉండడంతో వర్షం కారణంగా డ్రైనేజీలోని నీళ్లు అంతా కూడా రోడ్లపైకి వస్తున్నాయని, అదేవిధంగా పంచాయతీలో తెలుగుగంగ నీళ్లు కూడా కలుస్తున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిని స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని డ్రైనేజ్ సమస్యను, తెలుగుగంగ నీరు పైపుల డ్యామేజ్ను బాగు చేయించవలసిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ప్రజల పక్షం ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్. శ్రీరాములు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి రవి, ఆదాం, సుజాత మరియు సుమతి. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో 11వ వార్డులో గతంలో ఈ వార్డులో ఉన్నటువంటి 11వ లైన్లో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా 30,000 ఇంటికేసుకొని డ్రైనేజీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగింది. అది ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు బలింతం లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. అది చేసిన తర్వాత డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నారే కానీ అక్కడక్కడ గుంతలు అట్టే పెట్టేశారు. ఆ గుంతలు పెట్టిన దానివల్ల ఇక్కడ పంచాయతీ వాటర్ కూడా లీక్ అవుతా ఉంది. ఓ పక్క ఏమో డ్రైనేజ్ వాటర్ ఉంది, ఓ పక్క ఏమో పంచాయతీ వాటర్ లీక్ అవుతా ఉంది. నీళ్లు వదిలిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ ఈ నీళ్లు పోయి దాంట్లో పోయి కలుషితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈవేళ సిపిఐ ఆధ్వర్యంలో వీటిని మొత్తం కూడా పర్యటించి ఇక్కడ స్థానికులను విచారించాము. కాబట్టి ఇది స్థానికంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి సమస్య కాబట్టి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు వెంటనే 11వ లైన్కు సంబంధించినటువంటి సైడ్ కాలువలు కట్టాలి, సిమెంట్ రోడ్డు వేయాలి. ఏదైతే డ్రైనేజీని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ సమస్యను కూడా పూర్తి చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి నాన్నని కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే దీనికి నిధులు కేటాయించి కలెక్టర్ గారు ఎక్కువ ఉండేటువంటి ఎంపీడీఓ పంచాయతీ పక్కనే ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకుని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, దోమలు, విపరీతంగా నీళ్లు ఉన్నటువంటి ఎవరు నీళ్లు వాళ్ళు సెప్టిక్ ట్యాంకుల్లో నిండిపోయి వాళ్ళు ట్యాంకర్లో నుండి బయట తొలగించుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి సైడ్ కాలువలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సానుకూలంగా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.